హీరోగా ఐశ్వర్య డైరెక్షన్లో తెరకెక్కిన లాల్ సలాం మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన ఫలితాన్ని అందుకుంది. గత కొన్నేళ్లలో రజనీకాంత్ నటించిన సినిమాలలో ఈ స్థాయిలో డిజాస్టర్ అయిన సినిమా లేదు. ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడం గురించి ఐశ్వర్య, రజనీకాంత్ స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. లాల్ సలాం సినిమాకు సంబంధించిన మోటా అనుకున్న కథ వేరని, రజనీకాంత్ ఈ సినిమాలో నటిస్తానని చెప్పిన తర్వాత ఈ సినిమా కథ మారిపోయిందని ఆమె తెలిపారు. మొదట రజనీకాంత్ పోషించిన పాత్ర నిడివి 10 నిమిషాలు మాత్రమేనని, ఇంటర్వెల్ తర్వాత ఆ పాత్ర ఎంట్రీ ఇచ్చేలా స్క్రీన్ ప్లే సిద్ధం చేశానని ఆమె చెప్పుకొచ్చారు. రజనీ పాత్ర నిడివి పెంచినా పర్వాలేదని చెప్పడంతో స్క్రీన్ ప్లే మారిపోయిందని ఐశ్వర్య వెల్లడించారు. ఐశ్వర్య, రజనీకాంత్ ఎన్ని కారణాలు చెప్పినా మంచి అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకోలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రజనీకాంత్ మరోసారి కూతుళ్లకు ఛాన్స్ ఇవ్వొద్దని నెటిజన్లు కోరుతున్నారు. రజనీకాంత్ ఈ జనరేషన్ ప్రేక్షకులకు అనుగుణంగా కథలను ఎంచుకోవాల్సిన అవసరం అయితే ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రజనీకాంత్ పారితోషికం యంగ్ జనరేషన్ హీరోలతో సమానంగా ఉంది. ఈ జనరేషన్ యూత్ సైతం రజనీకాంత్ను ఎంతగానో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే. ఎంతో మంది టాలెంటెడ్ దర్శకులు రజనీకాంత్తో ఒక సినిమా చేసే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, రజనీకాంత్ కూతుర్లు మాత్రం ఆయనతో సినిమాలను తెరకెక్కించిన ఘోరమైన పాపులను ఇస్తున్నారు. రజనీకాంత్ గెస్ట్ రోల్స్కు దూరంగా ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. రజనీకాంత్ 7-10 వయసులో కూడా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.